A warm welcome to all my YouTube family members to Alangkrut, Hyderabad. My name is Lakshmikant. నమస్కారం అందరికీ. నా పేరు లక్ష్మీకాంత్. అలంకృత్ హైదరాబాద్కి స్వాగతం. ఈరోజు ప్రోడక్ట్స్ ఏం చూపించబోతున్నానంటే పంచలోహం బ్యాంగిల్స్ అనమాట. చూడండి ఎన్ని ప్యాటర్న్స్ ఉన్నాయో, అన్నీ రీస్టాక్ అయిపోయాయి. ఓకే, పంచలోహ బ్యాంగిల్స్ ఆల్మోస్ట్ ఆల్ డిజైన్స్ అన్నీ రీస్టాక్ అయిపోయాయి. ఇవి నేను మీకు చూపించేస్తాను. సో ప్రోడక్ట్స్లోకి వెళ్ళే ముందు మీకు ప్రోడక్ట్ ఎలా ఆర్డర్ చేయాలి అంటే, ఫస్ట్ పాయింట్, ప్రోడక్ట్ స్క్రీన్ షాట్ తీసేసుకొని 88010140కి స్క్రీన్ షాట్ పంపించి అవైలబిలిటీ చెక్ చేసుకున్న తర్వాత బిల్ వేసిన తర్వాత జీపే, ఫోన్పే, యూపీఐ పేమెంట్ త్రూ పేమెంట్ చేస్తే డిటిడిసి కొరియర్ సర్వీసెస్ ఆర్ పోస్టల్ సర్వీసెస్లో మీకు 3 to 10 days లోపల మీ అడ్రస్కి రావడం జరుగుతుంది. పార్సల్ వచ్చిన వెంటనే దాని ఓపెనింగ్ మాత్రం రికార్డింగ్ ఖచ్చితంగా చేయాల్సిందే. క్యాష్ ఆన్ డెలివరీ ఆప్షన్ లేదు. డెలివరీ ఛార్జెస్ వచ్చేసి, షిప్పింగ్ ఛార్జెస్ వచ్చేసి మనకు చాలా నామినల్ ఛార్జెస్ ఉంటాయి. 80 రూపీస్ మాత్రమే ఆల్ ఓవర్ ఇండియా పర్ పార్సల్. ఆ ఒక్క పార్సల్లో మీకు ఒక ప్రోడక్ట్ ఉండొచ్చు, 10 ప్రోడక్ట్లు ఉండొచ్చు, 50 ప్రోడక్ట్లు మీరు కొనుక్కోవచ్చు. ఒకే పార్సల్ ఒకే అడ్రస్కి 80 రూపీస్ మాత్రమే ఆల్ ఓవర్ ఇండియా, సేమ్ రేట్ అనమాట. ఓకేనా? సో if you want to place an order, just message us 88010140 or the step-by-step process is given in the description of this particular video. మీరు ఫస్ట్ టైం చేస్తున్నట్టయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసేసుకొని నోటిఫికేషన్ ఐకన్ క్లిక్ చేయండి. ఈ వీడియోలో కానివ్వండి, ఏ అంశమైనా మీకు నచ్చితే మీ సపోర్ట్ మాకు చాలా అవసరము. మీ సపోర్ట్ వచ్చేసి మాకు ఒక లైక్ అండ్ ఒక కమెంట్ త్రూ మాకు తెలియచేయండి. ఓకేనా? సో ఇప్పుడు షాప్ అడ్రస్ కూడా నేను డిస్క్రిప్షన్లో ఇచ్చాను. అట్ ద సేమ్ టైం మీరు ఈ నెంబర్కి డైరెక్ట్గా మెసేజ్ చేయొచ్చు. ఓకే, సో మనం వెంటనే ప్రోడక్ట్స్లోకి వెళ్ళిపోదాం. నేను మీకు అన్నీ ఒక్కొక్క డిజైన్ చూపిస్తున్నాను. అది మీకు నచ్చినట్టయితే వెంటనే మీరు స్క్రీన్ షాట్ తీసేసుకోవాలన్నమాట. మీరు కొంటారా లేదా అది తర్వాత విషయం. నచ్చితే మాత్రం స్క్రీన్ షాట్ తీసేసుకోండి. ఫస్ట్ డిజైన్ వచ్చేసి ఇది ఏంటి అంటే, మెటల్ అన్నీ చెప్తాను చూడండి. మెటల్ వచ్చేసి మనకు కంప్లీట్గా పంచలోహం. దీనిపైన పాలిష్ ఉంటుందా? ఉండదు. నో పాలిష్ ఆన్ దిస్ అండ్ నో పాలిష్ రిక్వైర్డ్. ఓకేనా? నేను మళ్ళీ చెప్తున్నాను, పాలిష్ ఏం అక్కర్లేదు. పాలిష్ కూడా మనకు లేదు. దీనిపైన ఎలాంటి పాలిష్ లేదు, మనకు ఎలాంటి పాలిష్ కూడా అక్కర్లేదు. ఇంటర్నల్గా ఈ బ్యాంగిల్ ఇలా ఉంటుంది. నేను అన్ని బ్యాంగిల్స్కి చూపిస్తాను. మీకు జాయింట్ వచ్చిన దగ్గర ఇలా వస్తుంది. ఓకే, ఆ జాయింట్ కూడా కనిపించకుండా మనకు బఫింగ్ చేసేస్తారనమాట. ఓకేనా? ఇలా ఉంటుంది. అది లోపల పక్క. అదే మీరు బయటి పక్క చూస్తే అంతగా అసలు ఏం కనిపించదు అనమాట. ఓకేనా? సో ఇది ఒక డిజైన్. ఈ డిజైన్ ఎలా వచ్చిందంటే, మనకి ఇలా చిన్న చిన్న ఈ ఫోకస్ కొంచెం ఇలా వచ్చిందనమాట. 3-4 లైన్స్గా వచ్చేసి ప్రతి లైన్కి కూడా మనకు మళ్ళీ హారిజంటల్ లైన్స్ రావడం జరుగుతుంది అనమాట. ఓకేనా? థిక్నెస్, బ్యాంగిల్ థిక్నెస్ ఇంత ఉంటుంది. చూడండి ఎంత బాగుందో చూడండి అసలు థిక్నెస్ కూడా. సో ఇది మనకు ఎలా వాడాలి అంటే, రోజు వాడండి. స్నానం చేసేటప్పుడు తీయకండి. పాత్రలు కడిగేటప్పుడు అసలే తీయకండి. మీకు పాత్రలు కడిగే అలవాటు ఉంటే చింతపండు, నిమ్మకాయ, విమ్ బార్ లేదా విమ్ లిక్విడ్ లేదా సబీనా ఇలాంటివన్నీ వాడతారు కదా, అవన్నీ గాజులకు తగులుతూ ఉంటే మంచిది. స్నానం చేసేటప్పుడు నురుగా తగిలితే ఇంకా మంచిది. అందుకే మేము ఏమంటామంటే, ఇది స్నానం చేసేటప్పుడు తీయనక్కర్లేదు, అలాగే వాడేసుకోండి. ఎప్పుడైనా వాడండి. ఎంత వాడితే అంత మెరుస్తూ ఉంటాయి. సింపుల్ లాజిక్. మనకు ఉంగరాలు ఎలా ఉంటాయో ఇవి కూడా అంతే అనమాట. కానీ ఒకవేళ బాడీలో హీట్ మరీ విపరీతంగా ఎక్కువ ఉంటే ఇది కొంచెం అటు ఇటు అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. అప్పుడు ఎంచక్క మీరు నిమ్మరసంతో కడిగేసుకోండి. సింపుల్ యాజ్ పాసిబుల్ అనమాట. కానీ సూపర్ ఫీడ్బ్యాక్. ఇది నేను ఎన్నోసార్లు రీస్టాక్ చేశానండి స్టాక్. ఎందుకంటే ఫుల్ డిమాండ్ అలా ఉందన్నమాట. ఎన్నోసార్లు రీస్టాక్ చేయడం జరిగింది. డిమాండ్ కూడా అదే లెవెల్లో ఉందన్నమాట. ఓకేనా? సో ఇది ఒక డిజైన్. ఇది వచ్చేసి మనకు సైజెస్ అండ్ రేట్. సైజెస్ అండ్ రేట్ వచ్చేసి మనకు 22, 24, 26, 28, 210లో ఉంటుంది. పెయిర్ వచ్చేసి 350. పెయిర్ అంటే జత అంటే రెండు కుడి ఎడమ. ఒకటి కుడి చేతికి వేసుకుంటారు, ఒకటి ఎడమ చేతికి వేసుకుంటారు. రెండు కలిపితే ఒక జత అవుతుంది. జత అంటే పెయిర్. మాకు తెలుసులేండి అంటారని తెలుసు. కాకపోతే ఆ పెయిర్ పైన కూడా పెయిర్ అంటే మేము 4 అనుకున్నామండి అన్న వాళ్ళు కూడా ఉన్నారనమాట. సో అలాంటి వాళ్ళకు డీటెయిల్గా ఎక్స్ప్లెనేషన్ ఇవ్వడం జరుగుతుంది. ఓకే, ఇది ఒక డిజైన్. ఇప్పుడు ఇంకొక డిజైన్లోకి వెళ్ళిపోతాం. ఇంకొక డిజైన్ వచ్చేసి మనకు డైమండ్ కటింగ్ డిజైన్ అండి.
డైమండ్ కటింగ్ డిజైన్. ఈ కటింగ్ ఎక్కువగా ఉండడం వల్ల ఏమవుతుందంటే ఆబ్వియస్లీ రిఫ్లెక్షన్ ఎక్కువగా అయ్యి మనకు ఇంకా బాగా మెరుస్తున్నట్టు కనిపిస్తుంది అనమాట. ఓకే, థిక్నెస్ కూడా ఇలా ఉంటుంది. లోపల పక్క జాయింట్ ఇలా ఉంటుంది, కనిపించినట్టు. బయటి పక్క మాత్రం మ్యాక్సిమం కనిపించదు. ఓకే, సో థిక్నెస్ మాత్రం ఇలా ఉంటుంది. కంప్లీట్ పంచలోహం వితౌట్ ఎనీ పాలిష్, డైలీ యూసేజ్. ఓకే, ఇది డైమండ్ కటింగ్ అంటారనమాట. ఇది డైమండ్ కటింగ్ అంటారు. చాలా అంటే చాలా బాగుంటుంది. ఇది కూడా అసలు ఎన్నోసార్లు నేను రీస్టాక్ చేశాను అనమాట. ఓకే, ఇది కూడా మనకు సేమ్ ఆల్ సైజెస్లో అవైలబుల్లో ఉన్నాయి స్టాక్. ఫుల్ స్టాక్ తెప్పించేసానండి మళ్ళీ. ఓకే, ఫుల్ స్టాక్ చేయించేసాను. ఇది వచ్చేసి మనకు 2/4లో ఇలా పెట్టేసి చూపిస్తాను. ఓకే, 2/2 నుంచి 2/10 వరకు ఉంది సైజెస్. 350 రూపీస్ పర్ పెయిర్, 350 రూపాయలు మాత్రమే. ఓకే, సో ఈ సెకండ్ డిజైన్ అయిపోయింది కదా. ఇంకొక థర్డ్ డిజైన్ ఇది వచ్చేసి మనకు మిరియం డిజైన్ లాగా వచ్చేసి కొంచెం దూరం వెళ్ళిన తర్వాత మళ్ళీ ఇలా కటింగ్ రావడం జరిగింది. ఓకే, ఇలా రాంబస్ కటింగ్ రావడం జరిగింది. ఈ రాంబస్ కటింగ్ తర్వాత మళ్ళీ ఇలా మిరియాల డిజైన్ రావడం జరిగింది. మళ్ళీ రాంబస్ కటింగ్ రావడం జరిగింది. థిక్నెస్ చూడండి ఇలా ఉంటుంది. లోపల మొత్తం ఫ్లాట్ ఉంటుంది ప్రాపర్గా. ఇలా థిక్నెస్ రావడం జరుగుతుంది. జాయింట్ దగ్గర లోపల పక్క మాత్రం మీకు జాయింట్ కొంచెం కనిపిస్తుంది. ఇదిగోండి, ఇక్కడ కనిపిస్తుందా? కొంచెం గ్రీన్ కలర్ లాగా ఉంది కదా, అది. ఒక బయట పక్క మాత్రం మ్యాక్సిమం కవర్ అయిపోతుంది. సో ఇది ఇంకొక డిజైన్ అనమాట. ఇది వచ్చేసి మనకు సేమ్ మీకు 4 చేతులు పట్టుకుంటే ఇలా ఉంటాయి. ఇది కూడా బాగా ఇప్పుడు ఈరోజు చూపించేవన్నీ కూడా మనకు రెగ్యులర్ డిజైన్స్, ఎన్నోసార్లు రీస్టాక్ చేసినవి. ఇది కూడా మనకు ఆల్ సైజెస్ అవైలబుల్, 350. ఇది కూడా మనకు ఆల్ సైజెస్ అవైలబుల్, రేట్ వచ్చేసి 350. ఇప్పుడు ఇంకొక డిజైన్లోకి వెళ్ళిపోతాం. కొంచెం డిఫరెంట్గా ఉండాలి, అంత హంగామా అక్కర్లేదు, నాకు సింపుల్గా ఉండాలి అనుకున్నవి ఇవన్నమాట. మనకు లీఫ్ కటింగ్ వచ్చేస్తుందండి. 3 లీఫ్ కటింగ్లు వచ్చేసి ఇంకొంచెం ముందుకు వెళ్తే ఇలా లైన్స్ వచ్చేస్తాయి అన్నమాట. ఓకేనా, ఇలా లైన్స్ వచ్చేస్తాయి, ఇలా లీఫ్ కటింగ్ వచ్చేస్తాయి, లైన్స్ వచ్చేస్తే లీఫ్ కటింగ్ వచ్చేస్తుంది అనమాట. ఓకే, హాఫ్ లీఫ్ అనుకోవచ్చు. ఓకే, థిక్నెస్ వచ్చేసి ఇలా బాగుంటుంది, మీకు మంచి స్ట్రాంగ్గా ఉంటుందండి. ఓకే, చెయ్యి కూడా ఎర్రగా అయిపోతుంది చూడండి, అలా మంచిగా స్ట్రాంగ్గా ఉంటుంది, థిక్నెస్ బాగా ఉంటుంది. ఓకే, ఏదో పల్చగా థిక్నెస్ ఇచ్చేసి పంచలోహం ఆ బాపతి కాదు మంది. ఓకేనా, చేతికి దొరికింది ప్రతిదీ పంచలోహం అనుకుంటూ, లేదా పంచలోహానికి ముందొక ఇంటి పేరులాగా ఏదో పెడతారనమాట. ఓకే, అలా లేక తలకాయ లేదా తోకలు పెట్టేసి ఇంకా పంచలోహం అనకపోతే నాకు సేల్స్ ఉండవు, ఎవరు కొనరు నా దగ్గర అని భయపడుతూ అమ్మేవాళ్ళు వేరే వాళ్ళు ఉంటారనమాట. ఓకేనా, సో ఇది కూడా మనకు ఆల్ సైజెస్లో అవైలబుల్, 350 రూపీస్ పెయిర్, 350 రూపీస్ పెయిర్. ఓకే, నెక్స్ట్ వచ్చేసి ఇంకొక డిజైన్ ఎలా వచ్చింది అంటే మనకు కంప్లీట్గా ప్లెయిన్ వచ్చేస్తుంది. ఓకే, మధ్యలో ఇలా అటుపక్క ఇటుపక్క లీఫ్ కటింగ్ వచ్చేసి మధ్యలో రాంబస్ కటింగ్ వస్తుంది. తర్వాత కొంచెం ప్లెయిన్ ఉంటుంది అనమాట. మళ్ళీ కొంచెం ఆ కటింగ్ వచ్చేస్తుంది డిజైన్, మళ్ళీ కొంచెం ప్లెయిన్ ఉంటుంది. ఓకే, సో ఇలా ఉంటుంది అనమాట. మనకు చాలా బాగుంటుంది. ఇది కూడా బాగా సేల్ అయిన ప్రోడక్ట్. ఇది కూడా మనకు ఓకే, ఇది థిక్నెస్ ఎలా ఉందో థిక్నెస్ ఇలా ఉంటుంది, మంచి థిక్నెస్, స్ట్రాంగ్గా ఉంటుంది. ఓకే, బాగా స్ట్రాంగ్గా ఉంటుంది. ఇది వచ్చేసి మనకు సేమ్ ఈ డిజైన్ ఉన్నప్పుడు ఇలా పెట్టి చూపిస్తాను, మీకు చూడడానికి కూడా ఈజీ అవుతుంది, స్క్రీన్ షాట్ తీయడానికి కూడా ఈజీగా అవుతుంది. సో ఇది వచ్చేసి మనకు సేమ్ 350 రూపీస్ పర్ పెయిర్, ఆల్ సైజెస్ అవైలబుల్. 4 కనుక చూసుకుంటే ఇలా ఉంటుంది. ఓకే, నెక్స్ట్ వచ్చేసి ఇంకొకటి చూద్దాం. ఇంకొకటి వచ్చేసి కంప్లీట్గా ప్లెయిన్ అండి, ఇంకా దీనికి తిరిగి ఉండదు, స్మూత్గా ఉంటుంది కాబట్టి ఇంకా ఇది మెరుస్తూనే ఉంటుంది అనమాట. ఇదిగోండి, ఇక్కడ జాయింట్ కనిపిస్తుందా, సన్నగా లైన్ వచ్చినట్టు ఉంటుంది. అదే బయట పక్క మాత్రం అసలు మీకు ఎక్కడ ఏది ఉన్నట్టు కూడా కనిపించదు అనమాట. ఓకే, సో ఇది కంప్లీట్గా ప్లెయిన్ అండి, బాగా మెరుస్తుంది. ఇది కూడా రెగ్యులర్, ఇది ఆల్మోస్ట్ ఈ బ్యాంగిల్ ఆల్మోస్ట్ ఒక 16 ఇయర్స్ నుంచి మనకు సేల్లో ఉందండి. రింగ్స్ అండ్ బ్యాంగిల్స్లో ఇది 16 ఇయర్స్ నుంచి సేల్లో ఉంది. 16 కాదు యాక్చువల్లీ, 16, 17, 18 ఇయర్స్ నుంచి ఇది సేల్లో ఉంది. ఓకే, 2 నుంచి 210 వరకు అవైలబుల్, 350 రూపీస్ పెయిర్ అంటే జత.
ఇది కాకుండా ప్లెయిన్ పైనే మనకు కొంచెం డిజైన్ వచ్చి ఉంటుంది. ఇదిగోండి ఇలా వచ్చేస్తుంది అన్నమాట. ఓకే, నేను ఇది చూపించేస్తాను మీకు. ఒక్క నిమిషం, ఇది తీసేస్తే మీకు ఈజీ అవుతుంది. ట్యాగ్ తీసేస్తాను. యా, సో ఇప్పుడు మీకు డిజైన్ చూడండి ఇలా వస్తుంది అనమాట. మధ్యలో ఫ్లవర్ వచ్చేసి అటుపక్క ఇటుపక్క ఒక లీఫ్ కైండ్ ఆఫ్ డిజైన్ వచ్చేస్తుంది. ఇది వెంటనే ఉంటుందన్నమాట. ఇక్కడ జాయింట్ వస్తుంది కాబట్టి ఇలా వచ్చేస్తుంది, కాకపోతే కంటిన్యూగా ఇలా వచ్చేస్తుంది అనమాట. ఓకేనా? సో ఇది ఇలా డిజైన్ ఉంటుంది. థిక్నెస్ సేమ్ అదే థిక్నెస్ అండి, బాగా లావుగా ఉంటుంది. లావుగా అంటే ఇట్స్ ఎనఫ్ అనమాట, ఎనఫ్ థిక్నెస్ ఉంటుంది. ఇది కూడా మనకు 2 నుంచి 210 వరకు అవైలబుల్లో ఉంది. ఇది వచ్చేసి మనకు ఓన్లీ 350 రూపీస్ పర్ పేర్. ఓకే, 4 కనుక తీసుకుంటే ఇలా కనిపిస్తుంది. ఓకే, రెండు ఆ చేతికి 2 ఈ చేతికి 2 అలా వేసుకోవచ్చు అనుకున్న వాళ్ళు ఇది ప్రిఫర్ చేయొచ్చు అనమాట. ఇప్పుడు ఇంకొక డిజైన్లోకి వెళ్ళిపోదాం. ఇంకొక డిజైన్లో ఇవన్నీ ఇప్పుడు చూపించేవన్నీ కూడా థిన్ డిజైన్స్ అనమాట. అంటే పైనుంచి చూస్తే సన్నగా ఉంటుంది, సైడ్ నుంచి చూస్తే బాగా థిక్నెస్ బాగా ఎక్కువగా ఉంటుంది అనమాట. ఇవి వచ్చేసి మనకు బెంగాలీ బ్యాంగిల్స్ అంటారు అనమాట. ఇది వచ్చేసి బెంగాలీ బ్యాంగిల్స్ అంటారు. 2.8 వచ్చేస్తుంది నా చేతికి ఇలా సింగిల్ వేసుకుంటారు. బెంగాలీ బ్యాంగిల్స్ ఎందుకంటారంటే బెంగాలీస్కి పెళ్ళిలో ఇది వేస్తారనమాట. తర్వాత ఇంకా వాళ్ళు ఖచ్చితంగా అది కంటిన్యూ చేయాలన్నమాట. పెళ్ళిలో బెంగాలీస్కి ఈ బ్యాంగిల్స్ వేస్తారు. సో దాన్ని అందుకే ఆ బెంగాలీ బ్యాంగిల్స్ అంటారనమాట. ఓకే, మీకు స్ట్రాంగ్నెస్ మాత్రం సూపర్ స్ట్రాంగ్నెస్. సన్నగా ఉంది కదా అని ఇది అనుకున్నారు, అంటే సాఫ్ట్గా ఉన్నాడు అని అనుకున్నారు. లోపల మాస్ అంతే అలాగే ఉంది అంటాడు కదా మన ఎన్టీఆర్ సినిమాలో. అలా సన్నగా ఉందని ఏదో సాఫ్ట్గా అనుకున్నారు, బాగా థిక్నెస్ అంటే మంచి స్ట్రాంగ్ ప్రోడక్ట్ అనమాట. ఓకే, ఇది కూడా మనకు పేరు 350. ఇది కూడా మనకు పేరు వచ్చేసి 22 నుంచి 210 వరకు అవైలబుల్ ఉంది. రేట్ వచ్చేసి 350 రూపీస్ పేర్ అంటే జత అంటే 2 కుడి ఎడమ కలిపితే ఒక జత. ఓకే, నెక్స్ట్ అదే సన్న దాంట్లో, అదే పైనుంచి సన్నగా కనిపించే దాంట్లో ఒక్క నిమిషం నేను ఈ ట్యాగ్ తీసేస్తాను. ట్యాగ్ తీసేస్తే నాకు మీకు చూపించడానికి ఈజీగా ఉంటుంది. యా, సో ఇది ఇంకొక డిజైన్ అన్నమాట. సేమ్ అలాగే ఇప్పుడు మీరు బెంగాలీ బ్యాంగిల్స్ చూడండి, సేమ్ ఉంటుంది. కాకపోతే పైన మాత్రం ఇలా డిజైన్ వస్తుంది. అంటే మీకు ఒక ఈ 2-3 లైన్ల లాగా వచ్చేసి అక్కడక్కడ ఇలా సర్కిల్ కటింగ్ వస్తుంది చూడండి. ఇప్పుడు బాగా కనిపిస్తుంది, సర్కిల్ కటింగ్ వస్తుంది. ఇలా వచ్చేస్తుంది అనమాట మీకు. ఓకేనా, ఇది కూడా వన్ ఆఫ్ ద మోస్ట్ సోల్డ్ బ్యాంగిల్స్ అండి. కటింగ్ వస్తుంది కాబట్టి ఆబ్వియస్లీ కొంచెం లైట్ రిఫ్లెక్షన్ అనేది ఉంటుంది అనమాట. ఓకేనా, ఇది కనుక మీకు నచ్చినట్టయితే ఇప్పుడు స్క్రీన్ షాట్ తీసేసుకోవచ్చు. ఇది లైన్స్ విత్ సర్కిల్ కటింగ్ అనమాట. ఇది వచ్చేసి మీకు లైన్స్ విత్ సర్కిల్ కటింగ్. థిక్నెస్ చూడండి ఎంత ఉంటుంది, థిక్నెస్ బాగా స్ట్రాంగ్గా ఉంటుంది. ఇప్పుడు ఇంకొక డిజైన్లోకి వెళ్ళిపోదాం. ఇంకొక డిజైన్ అదే సన్నగా వచ్చిన దాంట్లో, కాకపోతే ఆ సన్నగా వచ్చిన దానిపైన మనకు రాంబస్ కటింగ్ రావడం జరిగింది చూడండి. ఇప్పుడు ఇది బెంగాలీ బ్యాంగిల్ కదా, ఇది బెంగాలీ బ్యాంగిల్ చూడండి. ఓకేనా, సేమ్ ఉంటుంది, కాకపోతే ఈ పైన మాత్రం మీకు ప్లెయిన్ ఉంటుంది, ఇది మాత్రం మీకు ఇలా వచ్చేస్తుంది. ఓకే, సో సన్నగా కావాలి అనుకున్న వాళ్ళు ఇది సన్నగా ఉందని సాఫ్ట్గా ఇది స్ట్రాంగ్. ఓకే, ఇవంతా ఇది వచ్చేసి మనకు రాంబస్ కటింగ్ వచ్చింది. ఓకే, రాంబస్ కటింగ్ రావడం జరిగిందనమాట. ఓకేనా, రాంబస్ కటింగ్ రావడం జరిగింది. చేతికి వేసుకుంటే మీకు ఇలా వచ్చేస్తుంది. చూసారా ఎంత బాగుందో అసలు, సూపర్ అంటే సూపర్గా ఉంది. సూపర్. సో ఇది కూడా మనకు పేర్ వచ్చేసి ఆల్ సైజెస్ అవైలబుల్ అండి. 22 నుంచి 210 వరకు 350 రూపీస్ పర్ పేర్. 350 రూపీస్ పర్ పేర్. పంచలోహం పాలిష్ నో వితౌట్ పాలిష్ అసలు అక్కర్లేదు కూడా. మీరు రోజు వాడండి, పాలిష్ అస్సలు అక్కర్లేదు. నో పాలిష్ రిక్వైర్డ్. నేను మళ్ళీ చెప్తున్నా, నో పాలిష్ రిక్వైర్డ్. ఇప్పుడు ఇంకొకటి సేమ్ అలాంటిదే, సేమ్ మనకు బెంగాలీ బ్యాంగిలే, కాకపోతే సర్ఫేస్ పైన మాత్రం మీకు కంప్లీట్గా కంటిన్యూగా సర్క్యులర్ కటింగ్స్ ఉంటాయన్నమాట. ఇదేంటంటే మీకు దూరం నుంచి చూస్తే స్టోన్స్ పెట్టినట్టుగా కనిపిస్తుంది, కానీ అదంతా కూడా సర్క్యులర్ కటింగ్ అనమాట. పట సర్కిల్ కటింగ్ చేసుకుంటూ వెళ్ళిపోతారనమాట. ఈ మెటల్ పైన కొంచెం హార్డ్, బట్ స్టిల్ అలాంటి మషిన్స్ ఉంటాయన్నమాట. ఓకేనా, సో ఇది వేసుకుంటే చేతికి వేసుకుంటే ఇలా ఉంటుంది.
ఓకే, చూడండి, అది నా చేతికి ఎంత బాగుందంటే ఇంకా మీ చేతికి ఎంత అద్భుతంగా ఉంటుందో మీరు ఊహించుకోవాలి. ఓకే, సో ఇది కూడా మనకు కంటిన్యూస్గా సర్కిల్ కటింగ్లో వచ్చింది. ఇది వచ్చేసి మనకు సేమ్ 2 నుంచి 210 వరకు అవైలబుల్ ఉంది. 350 రూపీస్ పర్ పెయిర్. రోజు వాడండి, స్నానాలు చేసేటప్పుడు తీయకూడదు, బాసనలు తోపేటప్పుడు తీయకూడదు, మీరు జస్ట్ వాడుతూనే ఉండండి. మీరు వాడటమే మీ పని, అది మెరవడం దాని పని, అది మెరుస్తూనే ఉంటుంది అన్నమాట. ఓకే, అట్లా. నెక్స్ట్ ఇందులోనే ఇంకొక డిజైన్ చూసేద్దాం. ఇంకొక డిజైన్ వచ్చేసి ఇదనమాట. మనకు ఇంతకుముందు సేమ్ సైడ్ నుంచి చూస్తే ఇది కొంచెం ఫ్లాట్గా వస్తుంది, మీకు బెంగాలీ బ్యాంగిల్ లాగా సర్క్యులర్ కాకుండా కొంచెం ఫ్లాట్గా వస్తుంది. కాకపోతే మళ్ళీ సేమ్ మంచి స్ట్రాంగ్నెస్ ఉంటుంది. ఇదేంటి అంటే మనకు కొంచెం చిన్న చిన్న లైనింగ్ వచ్చేసి ఒక సర్క్యులర్ కటింగ్, మళ్ళీ లైనింగ్ ఒక సర్క్యులర్ కటింగ్, మళ్ళీ లైనింగ్ ఒక సర్క్యులర్ కటింగ్, ఇలా రావడం జరిగింది అన్నమాట. సో ఈ డిజైన్ వచ్చేసి మనకు సేమ్ 2 నుంచి 210 వరకు అవైలబిలిటీలో ఉంది. రేట్ వచ్చేసి 350 రూపాయలు పెయిర్. చాలా అంటే చాలా రీజనబుల్ ప్రైస్. సేమ్ ఇప్పుడు ఇది మీరు ఈ రెండు తీసుకుంటే నాకు తెలిసి ఎంత కాకపోయినా ఒక 1.5 తులాలు ఉందనుకోండి. అదే గోల్డ్ తీసుకున్నారనుకోండి ఎంత అవుద్ది, నాకు తెలిసి ఆల్మోస్ట్ ఒక 80,000 వరకు అవుతుంది. 80,000 ఎక్కడ, 350 రూపీస్ ఎక్కడ. ఓకే, సో అలా కంపేర్ చేసేసుకొని కొనేసుకోవాలి, సరేనా? సో ఇవండి ఈరోజుకి ప్రోడక్ట్స్. మీకోసం నేను మళ్ళీ ఇంకొన్ని ప్రోడక్ట్స్తో మీ ముందుకు వస్తాను. అప్పటి వరకు సెలవు. థ్యాంక్ యూ సో మచ్. బాయ్ బాయ్.